తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. వంశాంకురం. సుబ్బులు వెంకడు వెన్నెట్లో చల్లగాలికి కృష్ణ ఒడ్డున కూర్చున్నారు. ఈనాటి మాట 10 ఏళ్ల క్రితం పెళ్లైనప్పట్నుంచి ప్రవాహంలో అలల్లా, ముత్తైదు నుదుటి మీద కుంకం బొట్టులా ఒకరినొకరు విడవకుండా వానలో ఎండలో, బీళ్లలో చాళ్లలో, లంకల్లో పుంతల్లో కలిసిమెలిసి తిరిగారు. అవేం కథలో అవేం ఊసులో. ఆ కలిసి అంబలి జుర్రుకోవటం, ఆ కలిసి నక్షత్రాలు లెక్క పెట్టడం వాళ్లకే చెల్లింది. గాలిలా స్వేచ్ఛగా, గడ్డి పువ్వుల్లా అమాయకంగా ఉన్నదే చాలనుకుని తృప్తితో కాలం గడుపుతున్నారు. సుబ్బులు పెద్దయ్యగారింట్లో పనిచేస్తుంది. వెంకడు పెద్దయ్యగారి పొలం పనులు చూస్తాడు. పెద్దయ్యగారు భవంతి వెనకాల పాకేసిచ్చాడు వీళ్ళిద్దరికీ. ఆ పూరిపాకనే ఇంద్రభవనం చేసుకుని ప్రతి క్షణం కలిసి అనుభవిస్తుంటే తెలియకుండానే 10 ఏళ్లు వెళ్ళిపోయాయి. ఇవాళ సుబ్బులెందుకో దిగులుగా ఉంది. సుబ్బులలా ఉంటే వెంకడికి కళ్ళ నీళ్లు తిరిగిపోతాయి. గిలగిల్లాడిపోయి అడిగాడు. ఏందే అట్టుండవు? సుబ్బులు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఏం లేదు మావా, మనం మనువాడి 10 ఏళ్లయిపోయింది. మనింట సంటోడు కెవ్వుమనలేదే, ఓ బుడ్డాడు నేల పాకులాడలేదే అని. వెంకడు కాసేపు మాట్లాడలేదు. ఆ తర్వాత తేరుకుని నవ్వుతూ అన్నాడు. పోన్లేయే, మనకు తింటానికే సాల్టం లేదే, మరింకోడెందుకు లేయే? ఆడదాని మనసు నీకు తెలవదు మావా. సంటోడు లేని ఇల్లు ఇల్లు కాదయ్యా. ప్రపంచకం మనతోనే ఆగిపోదుగా. మన వంశాన్ని నిలవాలంటే, మనకిన్ని నీళ్లు వదలాలంటే బుడ్డోడు కావాలయ్యా. అయితే ఓర్నైనా పెంచుకుందామంటావే అన్నాడు సూటిగా చూస్తూ వెంకడు. పెంపుడు బిడ్డ మన బిడ్డవుతాడా అంది సుబ్బులు. అయితే ఏం చేయమంటావ్ అన్నాడు వెంకడు. నేను గొడ్రాలనని నాకు సింతలేదు. నువ్వు మగాడివి, 10 మంది బిడ్డల్ని కంటావు. నా మాటిని నువ్వు మారుమనువు చేసుకుని నాకు కొడుకును కనయ్యా అంది సుబ్బులు. వెంకడు అదిరిపడ్డాడు. దుఃఖం పొంగుకొచ్చింది. అంత నీ చెప్పని నేను చేస్తానంటే, నిన్నొదులుకుని ఇంకొకతను కట్టుకుని నీకు ద్రోహం చేస్తానంటే అంటూ ఆవేశపడ్డాడు. సుబ్బులు వెంకణ్ణి నెమ్మదిపరుస్తూ, గుండె నిమురుతూ, సల్లబడయ్యా, నిమ్మళంగా ఆలోచించు. నువ్వెల్లప్పుడూ నా ఓడివే. నాకు ద్రోహం తలపెట్టావు. మేమిద్దరం అప్పసెల్లెల్లా ఉంటాం. వంశం కోసం మనువాడు మావా. తప్పదేంటే అన్నాడు వెంకడు. నా కోసం మావా అంది సుబ్బులు. కన్నీళ్లతో సరేనని తలూపి గట్టుమించి లేచాడు వెంకడు. మర్నాడే సుబ్బులు అంగాపురం వెళ్లి పింతల్లి కూతురు లచ్చి సంబంధం ఖాయం చేసుకొచ్చింది. దగ్గరుండి పెళ్లి జరిపించింది. పాకలో తడికి అడ్డం కట్టించి శోభన నిశ్చయించింది. వెంకడు పెళ్లైతే చేసుకున్నాడు కాని రెండో పెళ్లాన్ని పెళ్లాంలా చూడలేకపోతున్నాడు. ఏ అసూయ లేకుండా సుబ్బులు లచ్చికి జడవేసి అన్ని అలంకారాలు చేస్తుంటే వెంకడికి గుండె పీకినట్లయ్యేది. పూలు తెచ్చినా మిఠాయి తెచ్చినా సుబ్బులికిచ్చేవాడు కాని లచ్చికిచ్చేవాడు కాదు. శోభనన్నాటి రాత్రి తడికవతల చడీ చెప్పుడు లేకపోతే గొప్ప నిరాశపడింది సుబ్బులు. 10 రోజులు గడిచాయి. వెంకడు లచ్చితో మాట మాత్రం మాట్లాడలేదు. ఒకరోజు సుబ్బులు లచ్చికి పూలు తురుముతుంటే లచ్చంది, ఎందుకక్కా నాకు పూలు, మామ నాతో పలకడు ఒలకడు అని. అప్పుడు సుబ్బులు చెప్పింది, పిచ్చిదానా, మొగాడి మనసరికి మసులుకోవాలే. ఆడికేదిష్టమో తెలుసుకుని ముందుగా చేస్తే సంబరపడతాడు. అయితే మావకిష్టమైనట్టుంటాను, ఏం చెయ్యాలో చెప్పు అంది లచ్చి ఆశగా. సుబ్బులికి జాలేసింది. మావ కంబలిస్తావు గదా, నువ్వు ముందు ఎంగిల్ చెయ్యి. అయ్యో ఎంగిలైందే అను. ఎందుకు చేశావంటాడు. ఉప్పు కారం సాలిందో లేదో, నా మామకి రుసులు సమంగా నేను అంబలిస్తానా అను. రాత్రి పడుకునేప్పుడు పక్క మీద తెల్ల దుప్పటే పరు. మావ తల కింద మెత్తడి దిండు పెట్టు. పడుకోబోయేప్పుడు నీ తల్లో పూలసెండు మావ తలదిక్కుగా పెట్టు అంటూ చాలా చెప్పింది. లచ్చి కళ్ళు మెలమెలా మెరిశాయి. సరిగ్గా సుబ్బులు చెప్పినట్లే చేసింది లచ్చి. వెంకడు అబ్బురిపోయాడు. కళ్ళెత్తి చూశాడు. దోసపండులాంటి లచ్చి. నీ అక్క కూడా సరిగ్గా నీలాగేనే అన్నాడు లచ్చి కళ్ళలోకి చూస్తూ. లచ్చి పొంగిపోయి అంబలి తనకు ఉంచుకోకుండా మొత్తమంతా మావ చేతి తాగించింది. తడికపక్క నవ్వుల గుసగుసలు వినిపిస్తుంటే సుబ్బుల మనసు తేరుకుంది. 3 నెలలకే లచ్చి నీళ్లోసుకుంది. అక్కడి నుంచి వెంకడు సుబ్బులు పోటీపడి లచ్చికి కావలసినవన్నీ ఏర్పాటు చేసేవారు. లచ్చిని బరువు పనులేవి చేయనివ్వటం లేదు సుబ్బులు. వెంకడు లచ్చి నలిగిపోతుందేమో అన్నట్టు చూస్తున్నాడు. 9 నెలలు నిండిన ఓ రోజున ఆ పాకలో ఓ చంటాడు కెవ్వుమని ఏడిస్తే సుబ్బులకి గుండె జలధరించి జలజలా కన్నీళ్లు కారాయి. ఆ క్షణం కోసం ఎన్ని సంవత్సరాలు కాచుకుంది, ఎన్ని దేవుళ్లకు మొక్కుకుంది. చంటాన్ని గుండెలకి హత్తుకుని ధారలు ధారలుగా ఏడ్చింది. నెలలు గడుస్తున్నాయి. చంటాడు తల్లి దగ్గర పాలు తాగటం తప్ప పెంపకమంతా సుబ్బులే. వాడితో నవ్వుతుంది, కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది, ఏడుస్తుంది, చిచ్చు కొడుతూ తన పక్కలోనే పడుకోబెడుతుంది. కాని వెంకడు లచ్చి కితకితల్లో మునిగిపోయాడు. సుబ్బులతో రోజుకోసారి మాట్లాడతాడో లేదో. సుబ్బులు చంటాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎప్పుడన్నా అనుకునేది, నాకు నా దేవుడు దూరమైపోయాడా? లేదు లేదు, నా దేవుడిడిగో నా దగ్గరే ఉన్నాడు అంటూ చంటాన్ని ఒళ్ళంతా ముద్దు పెట్టుకుంటుంది.
మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.